ప్రస్తుత జనరేషన్ కి సంబంధించి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవ్వరికీ నిద్ర సరిపోవడం లేదు. కొంతమందికి ఒకవైపు ఆఫీస్లో అధిక పని ఒత్తిడి, మరికొంతమందికి ఇంట్లో తరచూ గొడవల కారణంగా ఏర్పడిన సమస్యలతో స్లీపింగ్ అన్నది ఉండటం లేదు. రోజుకు 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని, లేకపోతే అనారోగ్య సమస్యలు రావటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. కాకపోతే నేటి తరం వాళ్ళు బిజీ లైఫ్ లో కంటి నిండా కునుకు తీయలేకపోతున్న పరిస్థితే కనిపిస్తోంది. సరిపడా నిద్ర లేకుండా కాలాన్ని వెళ్లదీసే వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, హార్ట్ అటాక్ వంటి అనారోగ్యాలకు దారితీస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. దానికి ఒక పరిష్కారం ఉందని చెబుతున్నారు. వీకెండ్స్ లో ఎక్కువసేపు నిద్రపోవటం వల్ల ఆ ప్రమాదానికి చెక్ పెట్టవచ్చునని, అదనపు నిద్ర వలన వీరిలో గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుందని చెబుతున్నారు. దీనినే క్యాచ్-అప్ స్లీప్ గా పేర్కొంటున్నారు వైద్యులు. ఇక వీకెండ్స్ వచ్చిందంటే ఉద్యోగులకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అయినప్పటికీ కొంతమంది ఇంటి దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు. మరికొందరు ఫ్యామిలీ కోసం టూర్స్ కు వెళ్తుంటారు. అలాంటి వారు ఇక నుంచి సెలవుల సమయంలో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతే చాలా వరకు రోగాల నుంచి రక్షణ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అది కూడా రోజుకు 2 నుంచి 3 గంటలు నిద్రపోయే వాళ్లకు మాత్రమే. మొత్తానికి వీకెండ్స్ లో ఎక్స్ట్రా స్లీపింగ్ వల్ల అధిక రక్తపోటును, శరీరంలో వాపును, అధిక ఒత్తిడిని, మానసిక రుగ్మతను తగ్గించుకోవటంతో పాటు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని రోజు నిద్రపోకుండా వారాంతాల్లో మాత్రమే నిద్రను భర్తీ చేయటం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అదనపు నిద్ర 2 నుంచి 38% వరకు అనారోగ్యాలు, గుండె జబ్ రిస్క్ ను తగ్గిస్తుంది. బట్ వన్ కండిషన్, ప్రతిరోజు తగినంత నిద్రపోవటం వలన 100% రిస్క్ ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిరోజు ప్రశాంతంగా సరిపడా నిద్రపోవటం హెల్త్ కు ఎంతో మంచిది. సో ఇకనైనా ప్రతి ఒక్కరూ నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం.